వయసు అయిపోయింది కదా బాబు, ఒళ్ళు కూడా తోలుతుంది. అన్నయ్య, ఈ ఫోటో ఇక్కడుందేంటి? పర్సులో ఉన్న ఫోటో బయటికి ఎలా వచ్చింది? ఓ, ఇందాక పర్స్ పైన వాటర్ పడితే అన్ని బయటికి తీసి ఆరపెట్టాను. అప్పుడు దివ్య ఈ ఫోటో తీసుకుంది. ఏంటి, దివ్య ఈ ఫోటో చూసిందా? ఎందుకంత షాక్ అయ్యారు? షాక్ కాదమ్మా, దివ్య ఫోటో చూసిందా అని అడిగాను అంతే. చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఏంటి? ఏమి లేదమ్మా, వయసు అయిపోయిందిగా, ఏదో అనాలని అన్నానంతే. దివ్య ఈ లోకంలో ఉంటే కదా చుట్టూ ఏం జరుగుతుందో చూడ్డానికి. ఏదో పరధ్యానంలో ఉంది. మన చిన్ననాటి జ్ఞాపకాలను చూసే తీరిక తనకు లేదు. దివ్య ఫోటో చూడలేదన్నమాట. సరే బాబు, నేను వస్తానే. అమ్మో, ఫోటో జాగ్రత్త. జాగ్రత్త ఎందుకు? మీ చిన్ననాటి జ్ఞాపకం కదమ్మా, పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదని చెప్పాను అంతే. వయసు అయిపోయింది కదమ్మా, చాదస్తం కూడా వచ్చినట్టుంది. వచ్చారా? ఫోటో తెచ్చారా? ఏమైంది? చేతికి అందిన ఫోటోని జారి విడుచుకుని వచ్చావా? ఛీ, నీకసలు బుద్ధి లేదు పౌడ్రు, తెలివే లేదు. ఫోటో దొరకగానే ఏ జేబులోనో పెట్టుకుని ఉండొచ్చు కదా, చేతిలో ఎందుకు పెట్టుకున్నావు? అసలు నువ్వు మనిషివే కాదు. అబ్బా, ఇప్పుడు నిత్యకేం చెప్పాలి? ఫోటో దొరకలేదంటే అది మనల్ని బ్రతకనివ్వదు, చంపేస్తుంది. అబ్బా చంద్రిక, నువ్వు ఊరుకో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. దినకర్ గారు ఉన్నారు కానీ లేరు. అదేంటి, ఉన్నారుగా? ఉన్నారు, స్పృహలో లేరు. ఏమైంది? ఓ పెయింటింగ్ ఇస్తూ మూడు డిస్టర్బ్ అయి తాగి పడుకున్నారు. ఆయనతో అర్జెంట్ పనుంది, ఓ పెయింటింగ్ గీయించాలి. ఇప్పుడు కష్టం సార్, 10 రోజులు ఆగిరండి. లేదు, చాలా అర్జెంట్. నేను వెళ్ళి అడుగుతాను. దేవుడు వచ్చి అడిగినా ఆయన లేవరు సార్, వెళ్ళిపోండి. వేరే ఆర్టిస్ట్ ని చూద్దాం చార్కేశ. అది బెటర్ మేడం. లేదు, ఈయనైతేనే పర్ఫెక్ట్గా గీస్తారు దివ్యమ్మ. ప్రయత్నించొద్దాం అమ్మా. సార్, డిస్టర్బ్ చేస్తే ఆయన తిడతారు. పర్వాలేదండి. సార్ 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 సార్, ఎవరు? మీతో కొంచెం పనుండి వచ్చాం సార్. ఒక బొమ్మ గీయాలి సార్. పెయింటింగ్ లేదేం లేదు, వెళ్ళిపో. ప్లీజ్ సార్, మా కోసం ఒక 10 నిమిషాలు కేటాయించండి సార్. చెప్తే అర్థం కదా. Get out! చార్కేశ, లే. ప్రకాష్, ఎవరిని నా దగ్గరకు పంపించొద్దు. 1 month నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదురా. డిస్టర్బ్ చేయకండిరా.
ఎవరది మళ్ళీ? హలో సార్, ఏమైంది మీకు? లేవండి సార్. సార్ హలో, లేవండి. హలో, ఈ వాటర్ తాగండి. ఎవరు సార్ మీరు? మీకేమైంది? నేను ఒక ఆర్టిస్ట్ని మేడం. పెయింటింగ్స్ గీస్తాను. అవకాశాలు లేవు. ఆకలిగా ఉంది. నీరసం వచ్చి పడిపోయాను. పదండి సార్, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇల్లంటూ ఉంటే కదా మేడం. ఒక్క నిమిషం. తీసుకోండి, ఈ డబ్బులు తీసుకోండి. వద్దు మేడం. మీ ఆత్మాభిమానం నాకు అర్థమైంది సార్, కానీ కళలు మరుగున పడకూడదు, కళాకారులు రోడ్డున పడకూడదు. ఇది భిక్ష కాదు, సాయం అనుకోండి. ఉంచండి. నేను మీకు ఏమవుతానని మీరు నాకు ఈ సాయం చేస్తున్నారు? సాటి మనిషికి సాయం చేయడానికి బంధం, బంధుత్వం అవసరం లేదు సార్. ఏదో ఒక రోజు నేను మీ రుణం తీర్చుకుంటాను మేడం. నమస్కారం మేడం. నేను మీకు తెలుసా? అదేంటి మేడం, మిమ్మల్ని మర్చిపోతే నా కళను నేను మర్చిపోయినట్టే మేడం. ఒకరోజు రోడ్డున పడ్డ నా జీవితాన్ని ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు ఎప్పుడు కనిపిస్తారా, మీ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను మేడం. ఈలోపు మీరే వచ్చారా? చెప్పండి మేడం, నేనేం చేయాలి? మీరు నాకు గుర్తులేరు, కానీ నేను మీకు సహాయం చేశాను అని అంటున్నారు. ఇప్పుడు మీరు నాకు సహాయం చేయాలి. ఆర్డర్ ఏంటి మేడం? చార్కేశా, ఇది 12 ఏళ్ల క్రితం ఫోటో సార్. ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఎలా ఉంటారో మీరు పెయింటింగ్ గీసివ్వాలి. మీ వల్ల అవుతుందా సార్? తప్పకుండా గీస్తాను మేడం, కానీ ఒక్కరోజు టైం ఇవ్వండి.
మీరైతేనే కరెక్ట్గా గీస్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు సాయం చేసిన మేడం గారి రుణం తీర్చుకునే అవకాశం నాకొచ్చింది. లేదు సార్, ఇది మేడం గారి మంచితనం. చేసిన సాయం ఊరికే పోదు అంటారు. మీరు నమ్మిన కళ మేడం గారు నమ్మిన మంచి చేయబోతుంది. మేడం ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నారంటే ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు. నాగభూషణం, మేడం పౌడర్ కి ఫోన్ చెయ్యి. ఇప్పటికే చాలా సార్లు చేశాను మేడం. మళ్ళీ చెయ్యి, నేను మాట్లాడతాను. ఓకే మేడం. చీచి, అప్పిచ్చినోడు కూడా ఇన్నిసార్లు ఫోన్ చేయరు చంద్రిక. ఈ నాగభూషణం గాడు మన పాలిట నక్షత్రకుడిలా తయారయ్యాడో. ఫోన్ చేసేది వాడి అయినా చేయించేది ఆ నిత్యే కదా. అసలైన నక్షత్రకురాలు అదే. ఇప్పుడు ఏం చేయమంటావా? చేసేదే ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, ఏంద్రా ఏదో 1000 కోట్లు అప్పిచ్చినట్టు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావా? మీ మేడంకు నీకు తిన్నదరక్కపోతే వాకింగ్ చేయండి. పదే ఫోన్ చేసి ఏంటి టాకింగో? అసలు నిన్ను కాదు మీ మేడం అనాలి. ఫోన్ మీ మేడంకి ఇవ్వు, నేను మాట్లాడుతాను. నేనే మాట్లాడుతున్నాను. హలో, సారీ అమ్మా, నువ్వు లైన్ లో ఉన్నావని తెలియక. ఫోటో సంగతి ఏం చేశారు? ఆ పనిలోనే ఉన్నావమ్మా. ఇందాక ఫోటో చేతికి చిక్కి జారిపోయింది. ఇదేమైనా ఫిషా జారిపోవడానికి? అంటే అమ్మా అది దివ్య ఎక్కడికి వెళ్ళింది? అడుగుతుంది మిమ్మల్నే. దివ్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దివ్య ఇంట్లో లేదని నీకెలా తెలుసమ్మా? ఆ ఇంట్లో ఉండి మీరేం చేస్తున్నారు? అంటే దివ్యని పాలు అయ్యేలోపు తను వెళ్ళిపోయిందమ్మా. అంటే అది ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలీదు? తెలిస్తే నీకు చెప్తాం కదమ్మా. దివ్య ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళింది. వాడితో స్కెచ్ గీయించబోతోంది. రేపు వాడు ఈ పాటికి స్కెచ్ గీస్తాడు. చాణక్య శశిలే వారసులని దివ్యకి తెలిసిపోతుంది. ఇదంతా నీకెట్ట తెలుసమ్మా? మీరెందుకు తెలుసుకోలేకపోయారని అడుగుతున్నాను. మీ వల్ల నాకు ఏంటి ఉపయోగం? ఒక్క పని కూడా సరిగ్గా చేయరా? లేదమ్మా, ఆ ప్రయత్నమే మేం చేస్తున్నాం. నిద్రపోవడం తప్పితే ఏం చేస్తున్నారు మీరు? చూడండి, దివ్యకి నిజం తెలిసిపోయిందో నా సంగతి మీకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు మీరు నాకు చేసిన హెల్ప్లన్నీ మర్చిపోయి మిమ్మల్ని చంపి పాతేస్తాను. కన్న తల్లిని తోడబుట్టిన దాన్ని క్షమించలేదు నేను. అర్థమైందా? యూజ్లెస్ ఫెలోస్, ఏ పని సరిగ్గా చేయరు. మేడం, మీరేమీ అనుకోకపోతే నాదొక మాట. చెప్పో. ఈ టైంలో వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. ఇంకో దారి ఆలోచించడం బెటర్ మేడం. ఇప్పటి వరకు అదే ఆలోచించాను. చాణక్యకి కాల్ చేయి. మేడం, నువ్వు సరిగ్గానే విన్నావు. సెకండ్ సిమ్ నుంచి కాల్ చేయి. ఓకే మేడం.
హలో. సింగమనేని చాణక్య శౌర్య ప్రతాప్. ఎస్, మీరెవరు? ప్రైవేట్ నంబర్ అని వచ్చినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి. నేను దొంగలతో పిరికి వాళ్ళతో మాట్లాడను. వెయిట్ వెయిట్ వెయిట్, ఈ కాల్ నీకు చాలా చాలా ఇంపార్టెంట్. కట్ చేస్తే నష్టపోతావు. నేను అపరిచితులతో బిజినెస్ చేయను. నువ్వు ఒక రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. అది మీకెలా తెలుసు? నీకు తెలియని ఎన్నో విషయాలు నాకు తెలుసు. నీ దగ్గర నీ భార్య బావమర్ది కొన్ని విషయాలు దాచిపెట్టారు. మీరంతా కలిసి దేవీపురం వెళ్లారు. అక్కడ ఎద్దు అటాక్ చేసింది, పాము వెంట పడింది. దేవీపురం గుళ్ళో ఒక రాత్రంతా ఉన్నారు. ఆ తర్వాత మహేశ్వరం వెళ్లారు. అటు నుంచి అటకేశ్వరం వెళ్లారు. ఈ గుళ్ళన్నీ ఎందుకు తిరిగారో తెలుసా? తెలీదు. ఆ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు తెలుసుకోవాలి. చాలా పెద్ద కారణమే ఉంది. వింటే షాక్ అవుతారు. కొంప తీసి చెప్పేస్తారా ఏంటి? నేను షాక్ అయ్యే విషయమా? ఏంటది? నన్ను అడగడం ఎందుకు? నీ భార్యనే అడుగు. తను చెప్పట్లేదు. చాణుక్య ఇలాంటి మాట అనకూడదేమో. మీ వల్ల కానిది, నీకు అసాధ్యమైనది ఉన్నప్పుడు నువ్వు బ్రతికుండి వేస్ట్. చాణుక్య అని చెప్పుకోవడం ఇంకా వేస్ట్. నిన్ను మోసం చేసిన వారిని నువ్వు గెలవకపోతే నీ లైఫే వేస్ట్. హలో. అదేంటి మేడం, చాణక్యని అలా రెచ్చగొట్టారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. నాగభూషణం, దివ్యను ఢీ కొట్టాలి అంటే చాణక్యే కరెక్ట్. ఇప్పుడుంటుంది అసలైన వార్. చాణక్య వర్సెస్ దివ్య. అన్నయ్య, ఏంటలా ఉన్నావు? ఏమైంది? నాకు ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందమ్మా. ఎవరు చేశారన్నయ్య? తెలీదు. ఏం చెప్పారు? మనకో ప్రమాదం ఉందంట. అభి, దివ్య ఆ విషయమే దాచిపెడుతున్నారంట. మనల్ని అటు ఇటు తిప్పి మోసం చేస్తున్నారంట. వాళ్ళేదో దాస్తున్నారని తెలుసు, కానీ మనకు ప్రమాదం ఏంటన్నయ్య? అదే తెలుసుకోవాలి. ఫోన్ చేసిన వాళ్ళు చెప్పలేదా? నీ భార్యని అడుగు అన్నారు. అడిగేస్తాను శశి, ఈ రోజే ఇప్పుడు అడిగేస్తాను. ఆగో.